ఐడియా లేదు. సో చూసిన తర్వాత తెలుసుకోవాలన్నమాట. పేరు పేరు అనేది సో చెప్పాలి. సో మీ టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే ఎవరు అనుకుంటున్నారు? ఆ, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, భరణి. నెక్స్ట్ టాప్ 5 కంటే నాకు టాప్ 3 అయితే వీళ్ళు ముగ్గురు ఐడియా వస్తున్నారు. వీళ్ళ తర్వాత ఇంకా ఎవరు వస్తారు అనేది నాకు తెలియదు. వీళ్ళు ముగ్గురు అయితే చాలా బాగా ఆడుతున్నారు. చాలా బాగా నచ్చింది గేమ్. ప్రీతి చౌదరి గేమ్ ఎలా ఉంది? నాగార్జున గారు ప్రీతి చౌదరి గేమ్ ప్లే తను అడుగునో గేమ్ ఆడటానికి వెళ్ళిందో, గొడవలు పడడానికి వెళ్ళిందో, లవ్ ట్రాక్ నడపడానికి వెళ్ళిందో ఆబ్వియస్లీ ఉంటది. కానీ డిమాన్ పవన్ కళ్యాణ్ ఈ ఓదార్పు యాత్రలు, ఏడుపులు అది నిజమా ఫేక్ అది మనకు తెలియదు. సో వీళ్ళు ఓదారుస్తున్నారు, ఆ పని ఉంది, అదే పనిలో ఉన్నారు. ఇంకా గేమ్ తగ్గింది. డిమాన్ పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ లో ఉన్నంత గేమ్ ప్లే అయితే లేదు. ఇప్పుడైతే ఆఫ్టర్ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ లవ్ ట్రాక్ ఎక్కువ కనబడుతుంది గేమ్ ప్లే కన్నా కూడా. సో వాళ్ళు నాకు తెలిసి కొంచెం ఈ లవ్ ట్రాక్ మీద ఇంట్రెస్ట్ తగ్గించి గేమ్ ప్లే మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ సీజన్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? సీజన్ విన్నర్ చెప్పా కదా, నా దృష్టిలో ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరి మీద ఉంది. దెన్ భరణి, ఇలా వీళ్ళ ముగ్గురు మీద ఉంది. తనుజ గారు ఎలా ఆడుతున్నారు? తనుజ గారు పర్లేదన్న బాగానే ఆడుతున్నారు. ఇమాన్యుయల్ అండ్ తనుజ ఈ ట్రాక్ ఉంది చూసారా, అది బాగుంది, ఫన్నీగా ఉంది, ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అదైతే నచ్చింది. ఉంటారా టాప్ 5 లో తనుజ గారు? మేబీ ఉంటారేమో అనుకుంటున్నాను నేను. చూడండి. సంజన గారి గేమ్ ఎలా ఉందండి? సంజన గారికి ఇంకా పర్లేదన్న, స్టార్టింగ్ లో అన్ని గొడవలే, అన్ని ఫైట్స్ ఇవి. సో బాగానే ఆడుతున్నారు అన్న. ఇప్పుడు ఎలిమినేట్ ఇంకా సో మన రాము రాథోడ్ గారు ఎలా రాము రాథోడ్ గారు కూడా బాగానే ఆడుతున్నారు. చూసాను, ఇట్స్ గుడ్, బాగానే ఆడుతున్నారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి యాక్చువల్లీ కంపేర్ టు తను. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా బాగా ఆడాలి. హాయ్ బ్రో, హాయ్, బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు? ఎందుకని? అతను బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, మంచి గేమ్స్ ఆడుతున్నాడు, అందరినీ బాగా చూసుకుంటున్నాడు. అది కాక ప్రతి దానికి రెస్పాన్స్ అవుతున్నాడు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న కంటెస్టెంట్ అందరికన్నా ఇమాన్యుయలే బెస్ట్. అంటే వాళ్ళ లవ్ ట్రాక్ ఎలా ఉంది తనుజాది ఇమాన్యుల్? అది లవ్ ట్రాక్ అన్నారు కానీ కామెడీగా రన్ చేస్తున్నారు. ఎలా అనిపించింది మీకు? అది చాలా ఫన్నీగా ఉంది, బాగుంది. లవ్ ట్రాక్ అని అనకూడదు కానీ వాళ్ళు ఒక కామెడీ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అది ఫన్ అనేది క్రియేట్ చేయాలంటారు. ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ గా ఉంది. అన్ని సీజన్ కంటే ఈ సీజన్ లో ఇమాన్యుయల్ తనుజ లవ్ ట్రాక్ అనేది చాలా ఫన్నీగా ఉంది. అదే ఫన్నీ మన హరిత హరీష్ మీద వేస్తే ఇమాన్యుల్ అది తీసుకోలేకపోయాడు. అందుకనే కొంచెం నెగిటివిటీ అనేది వచ్చింది. దాని మీద మీరు ఏం చెప్తారు? అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అండి. వాళ్ళ గురించి మాట్లాడినా కూడా వేస్ట్. చెప్పేది అదే. ఇంకా ఈ వారం ఎలిమినేట్ అవుతారా? ఇంకా ఆడియన్స్ చేతిలో నేను చెప్పేదానికి ఏం లేదు. నేను ఎలిమినేట్ కావాలనుకునేది ఏమంటే చెప్పు బ్రో, తప్పే ఉంది. నీ ఒపీనియన్ చెప్పు. ఆడేం పెద్ద రాజకీయాలు ఏం లేదు, ఏం చెప్పేసి అంత ఐడియా లేదు వాళ్ళ పేర్లు కూడా. నాకు ఇమాన్యుయల్ ఒక్కడే ఇష్టము, వాళ్ళ పేర్లు చెప్పేసి.